అంజరావు గారు, ప్రజా సమస్యలపై రాజ్యసభ వేదికగా పోరాడే స్పందించే రాఘవ్ చడ్డా ఎంపీ ఆప్ ఎంపీ భారతీయ జనతా పార్టీలో చేరబోతూ ఉన్నారనే వార్తలు అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కారణం రాఘవ్ చడ్డా రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఆయన్ను అధిష్టానం తొలగించింది. దాంతోపాటు రాజ్యసభలో మాట్లాడే అవకాశం ఇవ్వద్దు అంటూ కూడా రాజ్యసభ చైర్మన్కి ఆప్ ఒక లెటర్ కూడా రాసిన పరిస్థితి. అండ్ ఈ మధ్య కాలంలో రాఘవ్ చడ్డా ఆప్లో యాక్టివ్గా ఉండడం లేదు అనేది కూడా తెలుస్తున్న పరిస్థితి. ఏంటి భారతీయ జనతా పార్టీలో రాఘవ్ చడ్డా జాయిన్ కాబోతూ ఉన్నారా? ఇది మోదీ చాలా ప్లాన్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు చూసినా, అంత పార్లమెంట్ ముందు సమావేశాలు చూసినా చాలా కరిష్మాటిక్ ఫిగర్గా మనకు కనపడేది రాఘవ్ చడ్డా. నేను అప్పుడప్పుడు అంటారు, చాలా డిస్కషన్ జరుగుతున్నాయి, ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ మేకింగ్, అంటే కొత్తగా ప్రైమ్ మినిస్టర్ కోసం ఈయన భవిష్యత్తులో భారత ప్రధాని ఏమో అన్నట్టు ఒక చర్చ జరిగిద్ది అనమాట. ఎందుకంటే ప్రజా సమస్యలకి ఆయన గొంతు కావడం రాజ్యసభలో, ముఖ్యంగా పార్లమెంట్లో ఏంటంటే ముందు ప్యాటర్నిటీ లీవ్స్కి పితృత్వ సెలవుకి సంబంధించి మొబైల్ కాల్కి సంబంధించిన ఫీజులకు సంబంధించి మొబైల్ డేటాకి సంబంధించిన విషయాలు, తర్వాత రోడ్ల మీద కార్లకి ఏది మొత్తం లైఫ్ టైం ట్యాక్స్ చెల్లించిన కార్లకి మళ్ళీ టోల్ ప్లీజ్ చెల్లించడం, తర్వాత ఉమెన్ ప్యాడ్స్కి సంబంధించి ట్యాక్సెస్కి సంబంధించి ట్యాక్స్ బడ్డెన్కి సంబంధించి ఈ విధంగా అసలు ఎవ్వరూ లేవనెత్తలను ఒక అద్భుతమైన విషయాలను ఆయన బయటికి తీసుకురావడం, అది కూడా పార్లమెంట్లో చర్చించడం వల్ల దేశవ్యాప్తంగా చర్చకు జరగడం, పార్లమెంట్లో చర్చలు జరిగేటట్టు ఆయన చేశాడనమాట. కాబట్టి ఆయన చాలా అట్రాక్టివ్ ఫిగర్ అయిపోయారనమాట. అది కూడా ఆప్ లాంటి పార్టీ నుంచి, ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ నుంచి ఆయన ఉండడం. మరి సడన్ గా ఏం జరిగిందంటే ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ గారు ఆయన్ని రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఆయన తొలగించడం, డిమోషన్ ఇవ్వడం జరిగింది ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోషన్. మరి ఏం జరిగిందంటే ఆయన మీద ఆరోపణలు, ఎటువంటి ఆరోపణలు అంటే ఇప్పుడు కేజ్రీవాల్ మీద ఈ లిక్కర్ స్కామ్ కేసు కొట్టేసినప్పుడు పూర్తిగా ఆయన ఎటువంటి మెసేజ్ ఆయన ఇవ్వలేదు బయటికి, అరే ఇది మంచి రోజు, ఇది ఆయన మీద ఆరోపణలు తప్పుడు కాబట్టి కొట్టే ఎటువంటి విషయం ఆయన ఇవ్వలేదు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినా. తర్వాత ఆయన ఎంపీ స్థానంలో ఉండి కూడా కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ఈ విధానంలో ఆయన మెతకగా ఉండడం, తర్వాత ఆప్ పార్టీ విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన రాజ్యసభకు కూడా అటెండ్ అవ్వకుండా ఆబ్సెంట్ అవ్వడం, అంటే పార్టీని రక్షించాల్సిన సమయంలో ఆయన దూరంగా ఉండడం. ఈ సైలెన్స్ ఏంటంటే బీజేపీకి అనుకూలంగా ఉంది. కాబట్టి అందుకే వెంటనే ఇప్పుడు పార్టీ తరపున ఎగనెస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం జరిగి ప్రభుత్వానికి సపోర్ట్ గా పనిచేసినట్టు ఆయన వచ్చింది. తర్వాత ఆయన బ్రాండ్ ఇమేజ్ మీద పెట్టుకున్నాడు కానీ పార్టీ ఇమేజ్ మీద పెట్టలేదు. తర్వాత ఆయన కేజ్రీవాల్ ఇమేజ్ మీద ఆయన గెలిచాడు కానీ ఆయన ఇమేజ్ని చూసుకుంటాడు. ఈ విధంగా ఆయనకు ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మోడీ షాలు ఏంటంటే మొత్తం కేజ్రీవాల్ పార్టీనే నాశనం చేద్దాం, అసలు ఢిల్లీలో నామరూపాలు లేకుండా చేద్దామనే లిక్కర్ స్కామ్ కేసు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ దాకా వ్యాపించిన ఈ పార్టీని అరికాడదామనే మోడీ షా వ్యూహం చాలా వరకు ఫలించి ఢిల్లీలో ఓడించగలిగింది. కానీ ఈ ఢిల్లీలో ఈయన పాత్ర ఏంటంటే చాలా అనుమానాస్పదంగా ఉండడం వల్ల ఈ రోజు యాప్ తొలగించింది. బయటికి జరిగే చర్చ ఏంటంటే యాప్ అనవసరంగా ఈయనకు పేరు ఎక్కువ వచ్చేస్తుంది, కేజ్రీవాల్ మించిపోతున్నాడని తొలగించారని బీజేపీ ఆరోపణ చేస్తుంది, అదే ఏదో కూపు వచ్చేస్తుందని. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఇది అమిత్ షా యొక్క కుట్ర, ఈయన ఆయనకు అనుకూలంగా పనిచేస్తున్నాడు కాబట్టి మేము తొలగించామన్నట్టు యాప్ చెప్తుంది అనమాట. ఇది ఒక ప్రధానమైన విషయం. ఎందుకంటే ఒక పార్టీలో ఇప్పుడు శశి థరూర్ గారిని బీజేపీ ఉపయోగించుకునే విధానం, శశి థరూర్ గారు కాంగ్రెస్ లో ఉన్నారా బీజేపీలో ఉన్నారో తెలియదు, ఇప్పుడు రాఘవ్ చడ్డా అసలు యాప్ లో ఉన్నారా బీజేపీలో ఉన్నారా, అసలు ఎవరి కోసం పని చేస్తున్నారో తెలియదు అనమాట. ఇలా ఒక పార్టీలో ఉన్నప్పుడు, ప్రజాస్వామ్య పార్టీలో ఉన్నప్పుడు దానికి అనుకూలంగా పనిచేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజాస్వామ్య పార్టీలో, పార్టీ ఐడియాలజీ. కానీ పార్టీ ఐడియాలజీ దాటిపోయాడు, అతిక్రమించాడు, ఆ పార్టీకే ద్రోహం చేస్తున్నాడు అనేది ఆరోపణ. కాబట్టి ఆయనకి డిమోషన్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నుంచి తొలగించడం జరిగింది. ఇలాంటి కామన్ గానే ఉంటాయి. మోడీ షా యొక్క చాణుక్య నీతిలో ఆ పార్టీలో ఉన్న నేతల్నే ఈ పార్టీకి అనుకూలంగా ఉపయోగించుకోవడం, లేకపోతే కొన్ని పార్టీలనే బీజేపీకి ఎన్డీఏకి అనుకూలంగా ఉపయోగించుకోవడం అనేది కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా చూస్తున్నాం. ఎప్పుడు ఉంటాయండి రాజకీయాల్లో ఉండే విషయాలు. ఇప్పుడు రాఘవ్ చడ్డా ఇది ఆయన ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ రోజు పార్టీ చాలా జాగ్రత్తగా డ్యామేజ్ కంట్రోల్ మెజర్స్ యాప్ తీసుకుంది. ఈ విధంగా తనకు తాను రక్షించుకోవడం చేసే ఒక ప్రయత్నంగా మనం చెప్పుకోవచ్చు.